మీరిప్పుడు హాస్పిటల్‌కి పోయిర్రు అనుకుందాం. ఫీవర్ వచ్చిందని, లేదు ఇంకోటి అని చెప్పేసి ఒక హాస్పిటల్‌కి పోతే, అక్కడ పబ్లిక్ అయితే చాలా చాలా ఘోరంగున్నారు. పేషెంట్స్ అందరూ క్యూలో వెయిట్ చేస్తా ఉన్నారు. సో, మిమ్మల్ని గూడా ఆ వెయిటింగ్ హాల్‌లో వెయిట్ చేయమని చెప్పేసి కూర్చోబెడితే, మీరు కూర్చొని టైమ్ పాస్ చేస్తూ ఉండగా సడెన్‌గా హాస్పిటల్ ఒక్కసారిగా అలర్ట్ అయిపోయింది. కట్ చేస్తే ఒక వీల్ చైర్ మీద ఒక సీరియస్ పేషెంట్ అయితే వచ్చింది. 80 సిమ్టమ్స్‌తో అయితే ఆమె హాస్పిటల్‌కి వచ్చింది. సో, ఆమెని ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఎమర్జెన్సీ వార్డ్‌కి షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. కానీ అంతా బానే ఉంది అని అనుకునే లోపే కొన్ని నిమిషాలల్లా ఒక్కో డాక్టర్ ఆ ఎమర్జెన్సీ రూమ్‌కి వెళ్ళడం, కళ్ళు తిరిగి కింద పడిపోవడం. నర్సులు వెళ్ళడం, కళ్ళు తిరిగి కింద పడిపోవడం. ఒకరైతే వామిటింగ్స్, ఒకరికి ఇంకోలాగే అట్లా వెరైటీ సిమ్టమ్స్ అయితే జరిగినాయి. మరి ఇట్లాంటి కథ, ఇట్లాంటి ఒక స్టోరీ అయితే మనం హాలీవుడ్ సినిమాలల్లా, కొరియన్ సినిమాలల్లా చూసే ఉంటాం. కానీ ఇది కాలిఫోర్నియాలో రియల్ గా జరిగిన ఒక ఇన్సిడెంట్. అసలు ఆ మహిళకి ఏమైంది, ఆమె ఎందుకు అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది, అట్లాంటి ఒక టాక్సిన్స్ ఆమె బాడీలో నుండి రిలీజ్ కావడానికి కారణం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ కి వచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గ్లోరియా రమీరేజ్ అనే ఉమెన్ 31 ఇయర్స్, తనకైతే ఇద్దరు పిల్లలు. సాడ్ విషయం ఏంటంటే తనకి లాస్ట్ స్టేజ్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్. ఓకే, ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంది, కంటిన్యూ చేస్తా ఉంది, బానే ఉంది. కాకపోతే ఒక రోజు ఫిబ్రవరి 19, 1994 ఈ డేట్ అయితే గుర్తుపెట్టుకోండి. సడన్ గా ఒక రోజు రాత్రి అరౌండ్ 7 o'clock అనుకుంటా, ఆ టైంకి ఆమె ఎమర్జెన్సీగా కొన్ని సిమ్టమ్స్ లైక్ చెస్ట్ పెయిన్ ఉంది, బ్రీత్ సరిగ్గా ఆడట్లేదు, ర్యాపిడ్ హార్ట్ బీట్ ఉందని చెప్పేసి ఆమె ఇమీడియట్ గా హాస్పిటల్ కి అయితే వచ్చేసింది. వచ్చి రాగానే నార్మల్ గా హాస్పిటల్ ఏం చేస్తారు, ఇమీడియట్ గా జాయిన్ చేసుకుంటారు కదా. సో ఈమె విషయంలో కూడా ఇమీడియట్ గా ఆమెను తీసుకువెళ్లి ఎమర్జెన్సీ రూమ్ లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ అయితే చేస్తా ఉన్నారు. సడన్ గా చూస్తే ఒక నర్స్ అయితే ఆమె ఉంటున్న రూమ్ లోకి నడుచుకుంటూ వెళ్ళింది. వెళ్ళి డోర్ తీయగానే ఆ పేషెంట్ స్కిన్ కొద్దిగా ఆయిలీగా అనిపించింది. బాడీ మొత్తం ఆయిలీగా అనిపించే వరకు కొద్దిగా ఆ నర్స్ కి డౌట్ వచ్చి ఆమె దగ్గరికి నడుచుకుంటూ వెళ్లే లోపే అక్కడ ఒక గార్లిక్ టైప్ ఆఫ్ కెమికల్ స్మెల్ అయితే రావడం స్టార్ట్ అయింది. అందరూ ఫస్ట్ అయితే మరి ఏదైనా కెమికల్ స్మెల్లా, వేరే ఏదైనా స్మెల్లా అని చెప్పేసి అటు ఇటు అందరు కన్ఫ్యూజ్ అయిపోయి ఉన్నారు. కాకపోతే ఇంకా దగ్గరికి వెళ్తే అది ఆమె బాడీలో నుండి వస్తున్న ఒక స్మెల్ అని అర్థమైంది. ఓకే, స్మెల్ వస్తుంది, కానీ ఇంకో విషయం ఏం జరిగిందంటే ఆ స్మెల్ పీల్చగానే ఆ ఫస్ట్ వెళ్ళిన నర్స్ అయితే ఒక్కసారిగా స్ప్రో కోల్పోయి కింద పడిపోయింది. ఇంకేమనుందా, అందరు డాక్టర్స్ అయితే ఒక్కసారిగా హాస్పిటల్ అంతా షాక్ అయిపోయింది. హాస్పిటల్ అలర్ట్ అయిపోయి ఒకరి తర్వాత ఒకరు నర్సులు రావడం, ఆ ల్యాబ్ టెక్నీషియన్ రావడం, అతను రావడం, వాళ్ళందరూ ఒక్కొక్కరైతే కింద పడిపోతురు. ఒకరికి కడుపులో తిప్పడం, కళ్ళు తిరగడం, ఇట్లాంటి సిమ్టమ్స్ అయితే చాలా మందికి వచ్చినాయి. ఆ డాక్టర్స్ కి సేమ్ అట్లే రావడం, కళ్ళు తిరిగి కింద పడిపోవడం. సో ఇట్లా జరుగుతూ ఉండగా ఆమెనైతే ఆ డాక్టర్స్ అయితే కాపాడలేకపోయారు. ఎందుకంటే ఆ స్టేజ్ అదంతా చాలా సివియర్ గా ఉంది కాబట్టి 8:15 or 8:30 ఆ టైంలో ఆమె అయితే చనిపోయింది. ఇక్కడైతే మెయిన్ క్వశ్చన్ మిగిలిపోయింది కదా, అసలు ఆ స్మెల్ ఏంటి, అసలు ఆమె బాడీలో నుండి ఆ స్మెల్ ఎందుకు వస్తుంది అని పాస్ట్ హిస్టరీ చూస్తే ఒక ఇంపార్టెంట్, ఒక మిస్టీరియస్ థింగ్ అయితే తెలిసింది. ఈమె ఏ రోజు అయితే హాస్పిటల్ లో అడ్మిట్ అయిందో అదే రోజు ఈమెకి సివియర్ గా బాడీ పెయిన్స్ అయితే వచ్చింది. మేబీ ఆమె 7 కి అట్లా అడ్మిట్ అయితే ఆమె ఈవినింగ్ ఆ టైంలో DMSO అనే ఒక టానిక్ ఉంటుంది. టానిక్ మేబీ టాబ్లెట్స్ కూడా ఉండొచ్చు. ఆ మెడిసిన్ అయితే యూజ్ చేసి, ఎందుకంటే బాడీ పెయిన్స్ సివియర్ గా ఉన్నాయి. మరి ఆమె డయాగ్నోస్ అయిన కారణం ఏంటి, ర్యాపిడ్ హార్ట్ బీట్, బ్రీత్ సరిగా అందట్లేదని. డాక్టర్స్ ఇమీడియట్ గా ఏం చేస్తారు, ఎవరైనా బ్రీత్ అందట్లేదంటే ఆక్సిజన్ ఇస్తారు కదా. సో ఈమెకి కూడా ఆక్సిజన్ ఇవ్వడంతో ఆక్సిజన్ ఇంకా ఈమె వాడిన మెడిసిన్ అయితే రెండు రియాక్షన్ అయ్యి ఇట్లాంటి ఒక డేంజరస్ గ్యాస్ అయితే ఈమె బాడీలో నుండి రిలీజ్ అయింది. ఎందుకంటే ఈ కెమికల్ రియాక్షన్ అవ్వడం వల్ల. అందుకే అక్కడ ఉన్న నర్సులు, డాక్టర్స్ వీళ్ళంతా ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయారు. కానీ వెయిట్, ఇది జస్ట్ థియరీ మాత్రమే, దీనికి ప్రూఫ్స్ అయితే లేవు. అంటే ఈ పాయిజనస్ గ్యాస్ ఇలా రియాక్షన్ అవడం అంతా రియలే. అసలు ఇదంతా ఎందుకు జరిగింది, ఇట్లా ఈ ఒక మెడికల్ ఫెయిల్యూరా లేదంటే ఇంకోటా అని చెప్పేసి తెలీదు. బట్ ఒక 3 థియరీస్ అయితే వచ్చాయి, కానీ అవి కూడా జస్ట్ థియరీస్ లాగానే మిగిలిపోయినాయి.
మెడికల్ ఇన్వెస్టిగేటర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే వాళ్ళకి ఏం చేయాలో తెలియక మరి ఏదో ఒకటి వాళ్ళు చెప్పాలి కాబట్టి వాళ్ళు చెప్పింది ఏంటంటే డాక్టర్స్ అంతా ఈ సీరియస్ పేషెంట్ చూసి పానిక్ అయిపోయారంట. వాళ్ళేం కొత్తగా జాయిన్ అయ్యారు మరి కాదు కదా, వాళ్ళు ఎప్పటి నుండో సర్వీస్ చేస్తారు. ఇంకా ఇట్లాంటి ఇంకా పెద్ద పెద్ద కేసెస్ వాళ్ళు చూసే ఉంటారు కదా. సో డాక్టర్స్ ని తప్పు పడడానికి లేదు. ఇంకొక ఈ థియరీ, వాళ్ళు చెప్పిన థియరీ రాంగ్ అనడానికి ఇంకో రీజన్ ఏంటంటే అక్కడ అన్కాన్షియస్ అయిపోయిన నర్సులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల మీద కాళ్ళ మీద ఈ కెమికల్ బర్న్స్ అయితే ఉన్నాయి. మరి దీనికి రీజన్ ఏంది? మరి వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు పానిక్ అయి ఉంటే ఆ కెమికల్ బర్న్స్ అయితే ఉండదు కదా. సో ఈ థియరీ అయితే రాంగ్ అని ప్రూవ్ అయిపోయింది. రెండో థియరీ ఏంటంటే ఇప్పుడు పేషెంట్ ఎవరైతే అడ్మిట్ అయ్యారో తన ఇంట్లో ఏదైనా కెమికల్ లీక్ అవ్వడం, లేదంటే ఏదైనా కెమికల్ గ్యాస్ రిలీజ్ అవ్వడం అట్లాంటిది ఏమైనా జరగవచ్చు, అందుకే తను హాస్పిటల్ కి రావడం ఇదంతా జరిగిందేమో అని చెప్పేసి సెకండ్ థియరీ అయితే చెప్తుంది. కానీ పోలీసులు ఊరుకుంటారా? సో ఆమె ఇంటికి వెళ్ళి అసలు ఏమైనా ఉందా, ఇట్లాంటి గ్యాస్ లీక్ అయ్యే ఛాన్సులు, లేదంటే కెమికల్ రియాక్షన్ ఏమైనా జరిగిందా అని ఆమె ఇల్లు మొత్తం చెక్ చేసారు. కానీ ఆమెకి ఆ బ్యాక్గ్రౌండ్ తో సంబంధమే లేదు, ఆమె మెడికల్ ఫీల్డ్ కాదు, ఈ కెమికల్ ఫీల్డే కాదు. సో ఆమె ఇంట్లో అట్లాంటివి అయితే ఏవి దొరకలేదు. సో ఈ సెకండ్ థియరీ కూడా రాంగ్ అని అయితే తెలిసింది. ఇది థర్డ్ థియరీ అనడం కన్నా నేనైతే ఒక రూమర్ అని చెప్తాను. ఎందుకంటే అసలు ఏది రాయాలో తెలియదు, జనాలకి ఏం చెప్పాలో తెలియదు. వాళ్ళు ఏమంటారు అంటే గ్యాస్ లీక్ అయితే అసలు మరి గ్యాస్ లీక్ కి ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేయడానికి అంటే మరి ఆ గ్యాస్ లీక్ అయి ఉంటే అదే రోజు చెప్పేవాళ్ళు కదా ఇట్లా ఏంది ఇదంతా ఇన్సిడెంట్ అని. సో నా దృష్టిలో ఇదైతే రూమరే. ఎందుకంటే ఇప్పటి వరకు అయితే సైంటిస్టులు, ఈ ఆఫీసర్స్, గవర్నమెంట్ అయితే ఏ క్లారిటీ అయితే ఇవ్వలేదు. సో గ్యాస్ లీక్ అనేది రూమర్ అని నేనైతే అనుకుంటున్నాను. సో ఇది ఫైనల్ గా జరిగిన స్టోరీ అయితే, స్టోరీ కాదు రియల్ గా జరిగిన ఒక సంఘటన. మరి ఇందులో ఎన్ని నిజాలు ఉన్నాయో ఎన్ని అబద్ధాలు ఉన్నాయో ఇంకా ఎవ్వరికి తెలియదు. ఎందుకంటే ఇది ఒక థియరీ లాగానే ఉండిపోయింది. 1994 లో జరిగిన ఆ ఇన్సిడెంట్ అయితే ఈ రోజుకి 2025 లో కూడా రిజాల్వ్ అవ్వలేదు. అంటే దీని అర్థం ఏంటి? ఏదైనా మన నుండి ఏమైనా దాచుతున్నారా? అంటే మనకి తెలియనీయకుండా ఏమైనా నిజాలు దాగున్నాయా? అవన్నీ అయితే ఎప్పటికీ తెలియకపోవచ్చు నాకు తెలిసి. ఎందుకంటే ఈ కేసు చాలా సంవత్సరాలు అయిపోయింది కదా. సో మీరేమనుకుంటారు? మీకేమైనా నిజంగా ఏమైనా అనిపిస్తే కమెంట్స్ రాయండి, నేను ఖచ్చితంగా చదువుతా. సో ఈ వీడియో అయితే ఇంతే. సో ఈ వీడియో ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి. సో మీరు మీ ఒపీనియన్ కూడా ఖచ్చితంగా రాయాలి. సో వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికి షేర్ చేయండి. ఇంకా అంతే కదా. సో సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.